మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడాల్సిందే అంటూ కూడా చూసాం. దాసోజు సత్యనారాయణ పేర్ల సిఫారసు తిరస్కరణ చెల్లదు అంటూ కూడా మనం వార్తలు చూస్తున్నాం. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల నియామకాలు కూడా రద్దయింది. ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు సంచలన తీర్పు అంటూ కూడా ఇది కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం సెట్ బ్యాక్ అనుకోవాలి ఈ తీర్పు. మరి దీని మీద పొలిటికల్ మూవ్ ఎలా ఉంటుంది రేవంత్ రెడ్డి అనేది కూడా మనం చూడాలి. ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఆ రోజున దాసోజు అదేవిధంగా సత్యనారాయణ పేర్లని ప్రపోజల్ లిస్టులో పంపించి ఆ రోజు గవర్నర్కి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియలో భాగంగా కేసీఆర్ అనుకో. అయితే ఆ రోజు గవర్నర్తో ఉన్న ఒక విభేదాలు కావచ్చు, దాంట్లో ప్రొసీడింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా లేవు, ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందంటూ కూడా ఆ రోజు గవర్నర్ తిరస్కరించారు. తమిళసై తిరస్కరించడం జరిగింది. ఈ ఇష్యూ అటు ఏదైతే గవర్నర్ వర్సెస్ కేసీఆర్ అన్న తీరు, రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్న తీరుగా కూడా కొన్ని రోజుల పాటు రాజకీయం అయితే నడిచింది. దీనికి సంబంధించే కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది, హైకోర్టు తీర్పు అయితే మాత్రం. సో కొత్తగా అయితే ఆ ప్లేస్లో ఆ 2 స్థానాలు ఖాళీగా ఉన్న కారణంగానే గవర్నర్ గతంలో వాడిని డినై చేశారు. కాబట్టి కోదండరాంకు, అమీర్ అలీ ఖాన్ నియామకాలను కూడా వాళ్ళిద్దరిని కూడా ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. అయితే దానికి ఆమోదం తెలిపింది ఆవిడ. కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్ మద్దతు కూడా ఇచ్చున్నారు వాళ్ళ సభ్యత్వానికి. సో ఈ క్రమంలోనే ఈ రోజున బీఆర్ఎస్ శ్రేణులు గతంలోనే కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ అంశం మీద హైకోర్టు తీర్పునిచ్చింది టీఆర్ఎస్కి అనుకూలంగా. గతంలో ఏదైతే దాసోజు అండ్ సత్యనారాయణ ఇద్దరి పేర్లు కూడా ప్రమోట్ చేస్తూ ఈ రోజున తీర్పిచ్చిన పరిస్థితి అయితే ఉంది. కొత్తగా నియమించిన వాళ్ళిద్దరి నియామకాలు కూడా రద్దయినాయి. మరి ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఈ అంశాన్ని టీఆర్ఎస్ శ్రేణులు కూడా స్వాగతిస్తున్నాయి, వెల్కమ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని చూసినట్లయితే గవర్నర్కు రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా దురుద్దేశపూరిత చర్యలు తీసుకున్నప్పుడు సమీక్షించే అధికారం న్యాయస్థానానికి ఉంది. రాజ్భవన్కి యాక్చువల్గా జ్యుడిషియల్ పవర్స్ ఎలా ఉంటాయో అలాగే 4 స్తంభాల్లో అతి ముఖ్యమైనది కూడా గవర్నర్ వ్యవస్థ. గవర్నర్కి అపరిమిత అధికారాలు ఉన్నప్పటికీ కూడా తీర్పులు ఇచ్చే విషయంలో కానీ నిర్ణయాలు తీసుకునే విషయంలో గవర్నర్ సైతం రాజ్యాంగానికి లోబడే ఉండాలి అంటూ కూడా నేను హైకోర్టు అభిప్రాయపడింది. సో దురుద్దేశపూర్వకంగా చర్యలు తీసుకున్నప్పుడు సమీక్షించే అధికారం న్యాయస్థానానికి ఉంటుంది. గవర్నర్ దురుద్దేశాలతో నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది అంటూ కూడా నిన్న హైకోర్టు అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా లేకుండా సొంతగా నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్కు ఎప్పుడూ లేదు. గవర్నర్ చర్యపై న్యాయ సమీక్ష చేయడానికి స్పష్టమైన అడ్డంకులు కూడా మాకు లేవు. ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్కు రక్షణ ఉన్నప్పటికీ ఈ పిటిషన్ల విచారణ అర్హతపై ఎలాంటి ప్రభావం ఉండదు అంటూ కూడా హైకోర్టు అభిప్రాయపడింది. అయితే ఇక్కడ ఒక కీలక సూచన, ఒకవేళ ఈ రోజున వాళ్ళిద్దరినీ కూడా రద్దు చేసి వాళ్ళిద్దరి నియామకాలని కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్ నియామకాలు రద్దు చేసి దాసోజు అండ్ సత్యనారాయణ వీళ్ళిద్దరి పేర్లు ఈ రోజు ప్రమోట్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కూడా అయితే మంత్రిమండలి నిర్ణయాలే ఫైనల్ అనే అవకాశం ఉంటుంది. అక్కడ ఆ క్లాజ్ కూడా పెడతాం జరిగింది. కానీ ఈరోజు చూస్తే కేసీఆర్ మంత్రిమండలి ఎగ్జిస్టెన్స్లో లేదు, ఆల్రెడీ ఆయన ఓడిపోయినారు మొన్నటి ఎన్నికల్లో. ఈరోజు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. మరి ఈ ఇష్యూ మీద గవర్నర్ ఏదైతే అటు గవర్నర్ పక్షాన లేకపోతే కాంగ్రెస్ ఇండివిజువల్గా న్యాయ పోరాటానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చినంత మాత్రాన అటు దాసోజుకో సత్యనారాయణ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఎమ్మెల్సీలు అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. మరి దీని మీద అటు పోటాపోటీగా పార్టీలు కూడా న్యాయ పోరాటానికి వెళ్లేందుకు అయితే సిద్ధమవుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో వివాదానికి సంబంధించి గురువారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ హయాంలో మంత్రిమండలి చేసిన సిఫార్సును అప్పట్లో గవర్నర్ తిరస్కరించింది. అంటే గత ఏడాది సెప్టెంబర్ 18న గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తాజాగా కొట్టేసింది. అనంతరం జనవరి 13న అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లతో కొత్త ప్రభుత్వం చేసిన సిఫారసును వారిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ జనవరి 27న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ కూడా గవర్నర్ ఆమోదించారు. ఏదైతే అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గవర్నర్ తన అధికారాలను వినియోగిస్తున్నప్పుడు మంత్రిమండలి సహకారం, సలహాలకు కట్టుబడి ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. సో ఏదైతే కొత్తగా కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్లు సిఫారసు చేస్తూ ఆమె ఆమోదించి గెజిట్ నోటిఫికేషన్ కూడా తిరస్కరించింది. అండ్ దెన్ వాళ్ళ నియామకాలు చెల్లవంటూ కూడా తీర్పునిచ్చిన ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక్కడ. మరి దీని మీద కాంగ్రెస్ కూడా న్యాయ పోరాటానికి అయితే సిద్ధమవుతూ వస్తుంది. మరి చూడాలి లెట్స్ ఏం జరుగుతుందో అనేది. మరి రాజ్భవన్ ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఈ అంశం మీద అయితే చాలా కీలకంగా మారబోతోంది.